ఈరోజు 9వ దశకం చేసుకుంటాం అనుకుంటున్నాను. నవమ దశకం. ఒక్క నిమిషం. ఓం మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामविक्रियवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम्. अवं देवी जुजुषाणा घृताची शग्मान्नो वाचमुषती शृणोतु. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्. प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्मदाल्भ्यान् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मान् परम भागवतान् नमामि. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं. व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. వ్యాసమునీంద్ర పాదపద్మములకు, బాదరాయణి పాదపద్మములకు, శ్రీమన్నారాయణ భట్ట త్రివర్తి పాదపద్మములకు నమస్కరించి పెద్దలందరికీ నమస్సులను అర్పించి నేటి మన అధ్యయన సత్రమునందు 9వ దశకంలో ఉండేటువంటి శ్లోకములను అధ్యయనం చేతముగాక. స్థితః సకమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతామగాద్వికసదష్టదృష్ట్యంబుజా. ఎవరైనా ఉన్నారండి? నేను చెప్తాను ఫస్ట్ ది. ఆహా, మీకు గుడ్ లక్.
స్థితస్య కమలోద్భవస్తవ హినాభిపంకేరుహే. స్థితస్య కమలోద్భవస్తహి స్తవ హి నాభిపంకేరుహే. స్థితస్య కమలోద్భవస్తవ స్థితస్య స్థితస్స స్థితస్య స్థితస్స మొదటిది మహాప్రాణం. స్థితస్య స్థితస్య కమలోద్భవ యా కాదు, స్థితస్య కాకుండా స్థితః సహ, స్థితస్సహ, స్థితస్స కమలోద్భవః అలాగే. స్థితస్స కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే. స్థితస్య కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే. ఇది చాలా బాగుంది. స్థితస్య కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే. కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. కుతస్విత్ అనేది పదం. కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. పర్ఫెక్ట్. కుతస్విదిదమంబుధావుదితమిత్యనాలోకయన్. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః. అక్కడ వట్రసుడి కదా, చాలా మృదువుగా వివృత్తాననః అయిందా? మృదువుగా ఇంకా హార్ష్ గానే ఉందా? మృదువుగా ఉంది, బాగుంది. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః. తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః. చతుర్వదనతామగాద్వికసదష్టదం అష్టదృష్ట్యంబుజాం. చతుర్వదనతామగాత్ వికసదష్టదృష్ట్యంబుజాం. చతుర్వదనతామగాత్ వికసదష్టదృష్ట్యంబుజాం. ఇప్పుడే పదచ్ఛేదం రాసేసుకుందాం అందరం. స్థితః మొదటి పదం స్థితః. తర్వాత సహ రెండవది సహ. మూడవది కమలోద్భవః. నాలుగవది తవ. తర్వాత 5 హి. తర్వాత నాభిపంకేరుహే.
తర్వాత ఉతహ. తర్వాత ఒక్క క్షణం. కుతహ అని రాసుకోండి. కుతహ. తర్వాత స్విత్. స్విత్. కుతహ స్విత్. తర్వాత ఇదం. అంబుధౌ. తర్వాత ఉదితం. అంబుధౌ. తర్వాత ఉదితం. తర్వాత ఇతి. అనాలోకయన్. తత్. ఈక్షణ కుతూహలాత్. ఈక్షణ కుతూహలాత్. ప్రతిదిశం. ప్రతిదిశం. వివృత్తాననః. ఇక్కడ వివృత ప్లస్ ఆనన అవచ్చా? అది బ్రాకెట్లో రాసుకుంటాము. ఓహో, ఇప్పటిదాకా బ్రాకెట్లో చెప్పలేదేమో. అయితే ఆ కమలోద్భవ అన్నప్పుడు కూడా కమల ప్లస్ ఉద్భవ అని పెట్టుకోండి. అలాగే నాభి పంకేరుహే అన్నప్పుడు నాభి ప్లస్ పంకేరుహే అలా పెట్టుకోండి. అంబుధౌ ఉదితం ఇది అనాలోకయన్ తత్ ఈక్షణ కుతూహలాత్. అక్కడ కూడా ఈక్షణ ప్లస్ కుతూహలాత్ అని పెట్టేసుకోవచ్చు. తర్వాత ప్రతిదిశం. తర్వాత వివృత్త ప్లస్ ఆననః వివృత్తాననః. తర్వాత చతుర్వదనతాం. చతుర్వదనతాం. తర్వాత అగాత్. అగాత్. అగాత్ అని రాసుకోవాలి. తర్వాత ఒకటే పదంగా పెద్దది వికసదష్ట దృష్ట్యంబుజాం. బ్రాకెట్లో వికసత్ ప్లస్ అష్ట ప్లస్ దృష్టి ప్లస్ అంబుజాం. అక్కడికి అది పూర్తయింది.
తరువాత శ్లోకంలో అడుగు పెడుతూ ఉన్నాము. నేను చెప్పనా? ఎవరండి? నేను విజయ. తప్పకుండా ఒక్క నిమిషం. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్ క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. ప్రారంభిద్దామండి. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. మహార్ణవ విధూర్ణితం కమలమేవ తత్కేవలం. మహార్ణవ విధూర్ణితం కమలమేవ తత్కేవలం. ఆ వి తర్వాత ఘ కఖ గ ఘ విఘూ విఘూర్ణితం విధూర్ణితం కాదు, కఖ గ ఘ కవర్గ చతుర్థాక్షరం. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. ఆ విఘూర్ణితం తర్వాత మీరు పెదాలు కలిపినట్టుగా అనిపించింది, కలపకుండా చెప్పేయండి. విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం. విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్. విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్. విలోక్య తదుపాశ్రయం తవ తనుంతు నాలోకయన్. క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం. క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం. క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం. యహం నిస్సహాయో నిస్సహాయో హ్యహం. హ్యహం నిస్సహాయో హ్యహం. అది కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. కుతస్వదీదమంబుజం సమజనీతి చింతామగాత్. కుతస్విదిదమంబుజం కుతస్వదిదిమంబుజం కుతస్విదిదమంబుజం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. మొత్తం శ్లోకం చెప్పేయండి. మహార్ణవ విఘూర్ణితం కమలమేవ అక్కడ విఘూర్ణి తన్న నకారం వినిపిస్తోంది. నకారం కాకుండా కఖ గఘ ంగా ంగా కవర్గ పంచమాక్షరం వినిపించాలి కలిపినప్పుడు. విఘార్ణితం అని ఉంది, విఘూర్ణ్యం మార్చుకోవాలా? ఏమనుందండి? విఘార్ణితం అని ఉంది. లేదు, విఘూర్ణితం అని మార్చుకోండి. దీంట్లో అవును, తెలుగు పుస్తకంలో విఘార్ణితం అని కనిపిస్తుంది. కరెక్ట్. సంస్కృత్ లో ధాన్ ఉన్నది, ఘా కాదు. అయితే ఘాయే ఉండాలి. ఘా ఓకే.
మహార్ణవ విఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్. తదుపాశ్రయం తవ అన్నప్పుడు పెదాలు కలిపేరేమో అని అనిపించింది. విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్. తనుంతు అన్నప్పుడు పెదాలు కలిపారా? కలిపాను, కలపద్దు. వద్దు. విలోక్య తదుపాశ్రయం తవ తనుం తనాలోకయన్ కయేష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం. ఏష అన్నప్పుడు కూడా సహజంగా ఏమనిపిస్తుంది, అక్కడ యకారం వచ్చేస్తుంది తెలియకుండా, అది చూసుకోవాలి. క ఏ అంతేగాని కయే కాదు. క ఏ క ఏ. క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. బాగుందండి. ఇప్పుడు దానికి మనం పదచ్ఛేదం రాసుకుందాం. మహార్ణవ విఘూర్ణితం ఒకటే పదం బ్రాకెట్ లో రాసుకుందాం. మహార్ణవ విఘూర్ణితం అనేది ఒకటే పదం. బ్రాకెట్ లో మహా ప్లస్ అర్ణవ ప్లస్ వి ప్లస్ ఘూర్ణితం. కమలం ఏవ తత్ కేవలం. ఇవన్నీ క్రమంగా రాసుకోండి చక్కగా. ఇది రమణి యొక్క ఫేవరెట్ చాప్టర్. ఓహో, ఆవు వ్యాసం ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే వస్తాను. ఆహా, ఆహా. రాసేసారు అనుకుంటాను. విలోక్య తర్వాత తత్ తర్వాత ఉపాశ్రయం, బ్రాకెట్ లో ఉప ప్లస్ ఆశ్రయం, తర్వాత తవ, తర్వాత తనుం, తర్వాత తు, తర్వాత నా, తర్వాత ఆలోకయన్. అలోకయన్న ఒక్క నిమిషం. ఆలోకయన్ ఆలోకయన్. ఆలోకయన్. ఆహా లేదు, నా తర్వాత అలోకయన్ అని రాయండి. అలోకయన్. ఆలోకయన్ లోకయతి. ఒక్క నిమిషం. ఆలోకనే కదా, ఆలోకయన్. అంటే అపశ్యన్ అని ధాతు ఇచ్చారన్నయ్య దానికి. ఓకే. అది లోకయతి అని ఉంటే గనక అలోకయన్ అని ఉండాలి. నా ఆలోకయన్ అంటే తనను చూడకుండా అని కదా.
ఆహా, బ్రహ్మ పుట్టినప్పుడు చూడకుండా అనేసి. చూడకుండా ఉండిన అపశ్యన్ అని ఇచ్చారు, అంటే ఇది శత్రంతంలో ఉందేమో అయితే. ఓకే, నా పశ్యన్ అనే అర్థంలో. ఓకే, నా ఆలోకయన్. ఆలోకయన్. తర్వాత కహ, తర్వాత ఏషః, తర్వాత కమలోదరే బ్రాకెట్ లో కమల ప్లస్ ఉదరే, తర్వాత మహతి. ఏషయ్య అన్నారా? ఏషః ఆ, కహ, తర్వాత ఏషః, తర్వాత కమలోదరే అనడానికి కమల ప్లస్ ఉదరే మాకు బ్రాకెట్ వచ్చేసింది లో, తర్వాత తెలియదు. మహతి, మహతి నిస్సహాయో తర్వాత నిస్సహాయః. నిస్సహాయః నిర్ అనేది ఉపసర్గ, అది రాసుకోకపోయినా పర్వాలేదేమో ఇప్పుడు. తర్వాత హి, హి హి హి, తర్వాత అహం, అహం హి అహం యహం అహం హి అహం యహం యహం నిస్సహాయః, హి అహం. యహం తర్వాత కుతః, తర్వాత స్విత్, ఇంతకు ముందు పద్యంలో శ్లోకంలో వచ్చినట్లుగానే కుతః, తర్వాత స్విత్, తర్వాత ఇదం, తర్వాత అంబుజం. నేను వేగంగా చెప్పినట్లయితే ఎవరైనా అడగవచ్చు, మళ్ళా రిపీట్ చేస్తాను. తర్వాత సమజని బ్రాకెట్ లో సమ్ ప్లస్ అజని, సమ్ ప్లస్ అజని, తర్వాత ఇతి, ఇతి, తర్వాత చింతాం, చింతాం, తర్వాత అగాత్, అగాత్. అక్కడతోటి ఆ శ్లోకం పూర్తయింది. ఎవరైనా అంటే మరలా చెప్పవలసి వస్తే కూడా అడగండి, లేదంటే మనం తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. తర్వాత ఎవరు చెప్తారు? నేను చెప్పనా? ఆ, రవి. ఒక నిమిషం. ఓకే. చెప్పనా? ఆ, రవి రవి గారు. రవి రవి చెప్తానన్నారు. రవి అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేదితి స్మ కృతనిశ్చయస్య ఖలు నాళరంధ్రాధ్వనా స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీస్త్వదీయమతిమోహనన్నతు కలేవరం దృష్టవాన్. అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్. అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్. అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్. సరోరుహః కిమపి అన్నప్పుడు ఆ కీలో కొంచెం మహాప్రాణం చెప్పినట్టు అనిపించింది. అల్ప ప్రాణమే కాబట్టి ఇంకొకసారి చెప్పండి. అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్. అముష్య హి సరోరుహ
किमपि कारणं सम्भवेत् इति स्म कृतनिश्चयः स खलु नालरन्ध्राध्वना इति स्म कृतनिश्चयः स खलु नालरन्ध्राध्वना इति स्म कृतनिश्चयः स खलु नालरन्ध्राध्वना स्वयोगबलविद्यया समवरूढवान् प्रौढधीः स्वयोगबलविद्यया समवरोढवान् प्रौढधीः स्वयोगबलविद्यया समवरोढवान् प्रौढधीः त्वदीयमतिमोहनं न तु कलेवरं दृष्टवान् त्वदीयमतिमोहनं तु कलेबरं दृष्टवान् त्वदीयमतिमोहनं तु कलेबरं दृष्टवान् నా చెప్పలేదా त्वदीयमतिमोहनं न तु कलेवरं दृष्ट చెప్పలేదు కరెక్ట్ చెప్పలేదు त्वदीयमतिमोहनं न तु कलेबरं दृष्टवान् त्वदीयमतिमोहनं न तु कलेबरं दृष्टवान् మొత్తం శ్లోకం చెప్పేయండి. अमुष्य हि सरोरुहः किमपि कारणं सम्भवेत् इति स्म कृतनिश्चयं स खलु इति स्म कृतनिश्चयः स खलु नालरन्ध्राध्वना स्वयोगबलविद्यया समवरोढवान् प्रौढधीः त्वदीयमतिमोहनं न तु कलेबरं दृष्टवान् బాగుంది. ఇప్పుడు దీనికి పదచ్ఛేదం రాసుకుందాం. మొదటి పదం అముష్య. ఇక్కడ కలేవరమా కలేబరమా గురుగారు? ఆహా, కలేవరం అని చాలా ప్రసిద్ధిగా ఉంది. అంటే అక్కడ వభయోరభేద అంటుంటారు. కొన్ని పాఠాలు బాగా చెబుతాయి. సహజంగా కలేవరం అనేది కూడా చాలా ప్రసిద్ధిలో ఉంది. ఇక్కడ సంస్కృతం పుస్తకంలో ఏముంది అన్నయ్య? అంటే కలేబరం అనే ఉంది. రెండు సంస్కృతం వాటిల్లో కలేవరం అని ఉంది, తెలుగు పుస్తకాల్లో కలేబరం అని ఉంది. అదే నేను సంస్కృతందే అట్టే పెట్టేస్తున్నాను. కలేవరం ఏదైనా పర్వాలేదు, దానికి పెద్ద దోషం ఏం కాదు. సంస్కృత్ లో బా ఉంది. బి కలేబరం. ఆహా, అదే కొన్ని అంటే ఒక సంస్కృతం పుస్తకంలో వా ఉన్నట్లుంది. పర్వాలేదు. అంటే కళేబరం అన్న కలేబరం అన్న ఒకటేనా? వరం అన్న బరం అన్న ఒకటే. వరం అన్న బా, అక్కడ కలేవరం అన్న కలేబరం అన్న ఒకటే అర్థంలో వాడుతున్నారు. అదే అది ఒక చోట కొంతమంది ఏంటంటే ప్రాంతీయ భేదం చేత అటువంటి ఉచ్చారణ అని చెబుతారు అన్నమాట. కలేబరం సంస్కృత పుస్తకంలో కూడా రాశారు. సరే, ఎక్కడ దాకా ఉన్నామండి? తర్వాత అముష్య, తర్వాత హి, తర్వాత సరోరుహ, తర్వాత కిం, తర్వాత అపి, తర్వాత కారణం, తరువాత సంభవేత్, బ్రాకెట్లో సం ప్లస్ భవేత్ అని రాసుకోవచ్చు. అక్కడికి రాసి ఉంటే తర్వాత పంక్తిలో ఇతి, తరువాత స్మ, తర్వాత కృత నిశ్చయ, బ్రాకెట్లో కృత ప్లస్ నిశ్చయ, తర్వాత సహ, తర్వాత ఖలు, తర్వాత నాలరంధ్రాధ్వన,
బ్రాకెట్లో నాలా ప్లస్ రంధ్ర ప్లస్ అధ్వన. అక్కడ తర్వాత స్వయోగ బల విద్యయా బ్రాకెట్లో స్వ ప్లస్ యోగ ప్లస్ బల ప్లస్ విద్యయ అని రాసుకుని తర్వాత సమవరూఢవాన్ బ్రాకెట్లో సమ్ ప్లస్ అవ ప్లస్ రూఢవాన్. సమవరూఢవాన్. తర్వాత ప్రౌఢధీః ప్రౌఢధీః. తర్వాత త్వదీయం త్వదీయం. తర్వాత అతిమోహనం బ్రాకెట్లో అతి ప్లస్ మోహనం. తర్వాత నా, తర్వాత తు, తర్వాత కలేబరం ఆర్ కలేవరం, తర్వాత దృష్టవాన్. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. తర్వాత శ్లోకం తతః సకల నాలికా వివర మార్గ గోమార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ నివృత్య కమలోదరే సుఖ నిషన్న ఏకాగ్రధీః సమాధి బలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ. సూరత్ అని యాడ్ చేస్తాం. ద్వారా చెప్పచ్చా అండి? నేను చదవనా అండి? సూరత్ అన్నారు. వదినా నేను చదవనా గురుగారు? నేను చెప్తున్నాను. సూరత్ సూరత్ అని సుమరత్ తర్వాత త్రిపుర. ఓకే ఓకే. తతః సకల నాళికా వివర మార్గ గోమార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్. ప్రయస్య తర్వాత ప్రయస్య శతవత్సరం. ఆ తాళవ్య శకారాన్ని సింపుల్ గా మృదువుగా శతవత్సరం వత్సరం కిమపి అక్కడ మళ్ళీ పెదాలు మూయకుండా ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్. అంతే. నివృత్య కమలోదరే సుఖ నిషన్న ఏకాగ్రధీః. ఆ నివృత్య అంటే ఆ చకారం వినిపిస్తున్నట్టుంది, తకారం వినిపించ నివృత్తియ తియ. నివృత్య కమలోదరే సుఖ నిషన్న ఏకాగ్రధీః. ఆ నిషన్న ఆ మూర్ధన్య శకార సుఖ నిషన్న ఏకాగ్రధీః.
నిషణ్ణ ఏకాగ్రధీః ఆ, సమాధి బలమాదధే భవదనుగ్రహైకాగ్రహే అకాగ్రహీ హి సమాధి బలమాదధే ఆదధే భవదను ఆదధే 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 సమాధి బలము ఆదధే భవదనుగ్రహైకాగ్రహీ మొత్తం మళ్ళీ శ్లోకం చెప్పండి. చెప్తాను. తతః సకల నాలికా వివర మార్గ గోమార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ నివృత్య కమలోదరే సుఖ నిషణ్ణ ఏకాగ్రధీః సమాధి బలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ. బాగుంది. ఇప్పుడు దీనికి పదచ్ఛేదం రాసుకుందామండి. తతః మొదటి పదం. తతః తర్వాత సకల నాలికా సకల నాలికా వివర మార్గగః సకల నాలికా వివర మార్గగః బ్రాకెట్లో సకల ప్లస్ నాలిక ప్లస్ వివర ప్లస్ మార్గ ప్లస్ గహ లేదంటే మార్గగః అని రాసు. మార్గయన్ తర్వాత ప్రయస్య తర్వాత శతవత్సరం బ్రాకెట్లో శత ప్లస్ వత్సరం తర్వాత కిం తర్వాత అపి తర్వాత నా తర్వాత ఏవ తర్వాత సందృష్టవాన్ బ్రాకెట్లో సం ప్లస్ దృష్టవాన్ తర్వాత నివృత్య తర్వాత కమలోదరే బ్రాకెట్లో కమల ప్లస్ ఉదరే తర్వాత సుఖ నిషణ్ణ బ్రాకెట్లో సుఖ ప్లస్ నిషణ్ణ ఏకాగ్రధీః బ్రాకెట్లో ఏక ప్లస్ అగ్ర ప్లస్ ధీః తర్వాత సమాధిం తర్వాత బలం తర్వాత ఆదధే తర్వాత భవత్ ప్లస్ అనుగ్రహ ప్లస్ ఏక ప్లస్ ఆగ్రహి భవదనుగ్రహైకాగ్రహి. ఇది సమస్త పదం కాదు, ఇవన్నీ మామూలు పదాలే. భవత్ అనుగ్రహ భవదనుగ్రహ ప్లస్ ఏక ప్లస్ ఆగ్రహి. భవదనుగ్రహైకాగ్రహి అని రాసుకుని సమస్త పదమే. ఇది పెద్ద సమాసం. ఈ పెద్ద సమాసంలో భవత్ ప్లస్ అనుగ్రహ ప్లస్ ఏక ప్లస్ ఆగ్రహి.
శతేన పరివత్సరైర్దృఢ సమాధిబంధోల్లసత్ప్రబోధ విశదీకృత సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. ఎవరైనా చెప్తారండి? త్రిపుర అన్మ్యూట్ చేసుకో. నమస్తే గురుగారు. నమస్కారం. శతేన పరివత్సరైర్దృఢ సమాధిబంధోల్లసత్ ప్రబోధ. ఇక్కడ ఉల్లసత్ అని అక్కడ ఆపడానికి వీలు లేకుండా ఉంది. శతే చెప్పనా? ఉండండి ఒక్కసారి. పరివత్సరైః దృఢ సమాధిబంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః. ఇలా చెప్దాం. పండి శతేన పరివత్సరైః శతేన పరివత్సరైః శతేన పరివత్సరైః దృఢ సమాధిబంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః. దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః. దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః. స ఖలు పద్మినీ సంభవః. స ఖలు పద్మినీ సంభవః. స ఖలు పద్మినీ సంభవః. అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా. అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతరదృశా. అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా. అంతర్దృశా. అంతర్దృశా. అది వినిపించిన తర్వాత దృశ, అంతర్దృశ. ఓకే. వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. అది వ్యచష్ట దగ్గర మూర్ధన్య షకారం. వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. వ్యచష్ట వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయం. మొత్తం శ్లోకం చెప్పండి. శతేన పరివత్సరై దృఢ సమాధి బంధో. పరివత్సరైర్దృఢ. శతేన పరివత్సరై దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ. పరివత్సరై తర్వాత కూడా వినిపించాలి. అంటే మొదట్లో, తర్వాత వినిపించకపోయినా పర్వాలేదు. శతేన పరివత్సరైర్దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః. ఇప్పుడు వినిపించకుండా చెప్పండి. అంటే చెప్పండి, మరి విడిగా చెప్పక్కర్లేదని ఉద్దేశం. శతేన పరివత్సరైర్దృఢ సమాధి బంధోల్లసత్ ప్రబోధ విశదీకృతః స ఖలు పద్మినీ సంభవః. ఆ పరివత్సరైర్ అన్నప్పుడు అది కలిపి చెప్పారు కదా, దాంట్లో అర్ర చెప్పారు కదా. తర్వాత అదృష్ట చెప్పండి. అదృష్టచ పరమద్భుతం తవ హి రూపం. అదృష్టచరమద్భుతం. అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా. వ్యచష్ట పరితుష్టధీర్ భుజగభోగభాగాశ్రయం. అంతర్దృశ తర్వాత వ్యచష్ట కూడా కలిపి చెప్పేస్తున్నప్పుడు ఆ వకారం 2, 3 ఉన్నట్లుగా చెప్పాలి. అంతర్దృశా. పలకాల గట్టిగా అది కాదు నేను అంట. అంతర్దృశ తర్వాత వ్యచష్ట ఉంది కదా, ఆ వకారం మాత్రం 5, 6 ఉన్నట్లుగా చెప్పాలి. చెప్తాను. కలిపి చెప్పినప్పుడే.
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా వ్యచష్ట పరితుష్టధీర్ భుజగ భోగ భాగాశ్రయం. బాగుందండి. ఇప్పుడు ఇంకా దీనికి పదచ్ఛేదం రాసుకుందాం. శతేన పరివత్సరైః బ్రాకెట్లో పరి ప్లస్ వత్సరైః తర్వాత దృఢ సమాధి బంధోల్లస ప్రబోధ విశదీకృత ఒకటే పదం, దాని బ్రాకెట్లో దృఢ ప్లస్ సమాధి ప్లస్ బంధ ప్లస్ ఉల్లసత్ ప్లస్ ప్రబోధ ప్లస్ విశదీకృత ఇలా రాసుకోండి. తర్వాత సహ ఇది ఇంకా రాసుకోవడానికి టైం పడుతుందేమో. అక్కడ కదా అయితే తర్వాత సహ తర్వాత ఖలు తర్వాత పద్మినీ సంభవ బ్రాకెట్లో పద్మినీ ప్లస్ సంభవ తర్వాత అదృష్టచరం బ్రాకెట్లో అదృష్ట ప్లస్ చరం అద్భుతం తర్వాత తవ తర్వాత హి తర్వాత రూపం తర్వాత అంతర్దృశ బ్రాకెట్లో అంతః ప్లస్ దృశ తర్వాత వ్యచష్ట తర్వాత పరితుష్టధీః భుజగ భోగ భాగాశ్రయం బ్రాకెట్లో భుజగ ప్లస్ భోగ ప్లస్ భాగ ప్లస్ ఆశ్రయం. I love you. Okay. Yeah. No, but no. Yeah. Fire. Undera. Yeah. తర్వాతది ఎవరు చెప్తారు?
ఎవరు లేకపోతే సిస్టర్స్ పేర్లు చెప్పేవాళ్ళు, వాలంటీర్ చేయట్లేదు. ఓకే, ఆల్రెడీ ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్లీ మీరు సిస్టర్స్ అన్నారు కాబట్టి ఎల్డర్ సిస్టర్ పెట్టి. ఓకే. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయున్మణిస్ఫురిత మేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభంగలతలోల్లసత్కౌస్తుభం వపుస్తదయి భావయే కమల జన్మనే దర్శితం. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయం మణిస్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభంగళతలోల్లసత్కౌస్తుభం వపుస్తదై భావయే కమల జన్మనే దర్శితం. ఇక్కడ కౌస్తుభం వపుస్తై కలిపి చదవాలండి విశ్వనాథం. అక్కడ కౌస్తుభం కలిపి చదవకపోయినా అంటే అక్కడ ఆపితే గనక కౌస్తుభం అని ఆపేయచ్చండి. కౌస్తుభం వపుస్తది అక్కడ ఒకవేళ కలిపి చదివితే గనక వకారం నేసల్ వకారం కౌస్తుభం వ అన్నట్లుగా వస్తుంది. మళ్ళీ చదువుతాను. ఆ కేయూరయుంమణి గకారం వినిపించకుండా కఖ గఘ ంగా వినిపిస్తుంది అక్కడ. సరే సరే. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుంమణి స్ఫురితమేఖలం వచ్చిందా? సరిగా వచ్చిందా? బాగా వచ్చింది. కిరీటమకుటోల్లసత్కటకహారకేయూరయుంమణి స్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభంగళతలోల్లసత్కౌస్తుభం వపుస్తై భావయే కమల జన్మనే దర్శితం. బాగుందండి. ఇప్పుడు ఈ శ్లోకానికి పదచ్ఛేదం రాసుకుందాము. అన్నయ్య గారు, నాకు ఒక క్వశ్చన్, డౌట్ ఉంది. చెప్పండి. కిరీట సెకండ్ లైన్ కటకహర కేయూర యుక్ అని ఉంది. నాకు కే అది యున్ అవుతుందని కలిపితే. యున్ను కూడా కాదు, యుంగ్ అలాగ అవుతుంది. యుంగ్మణి కలిపినప్పుడే కలిపి చెప్పేయాలి తప్పితే విడిగా ఏం కాదు. విడిగా అయితే అక్కడ పాస్ చేయాలంటే యుక్ అని పాస్ చేయొచ్చు. అంతే అంతే అంతే. ఓకే అంటే కావాలని పాస్ చేయకూడదు. గాలి ఆడట్లేదు అంటే పాస్ చేస్తే యుక్ అని పాస్ చేయాలి. అర్థమైంది. కావాలని ఎందుకు చేయకూడదు అంటే అక్కడికి అవ్వలేదు, అదంతా ఒకటే పదం. ఓకే, అలాగే. థ్యాంక్ యూ. అవును, మీ చెల్లి స్క్రీన్ లో కనిపించట్లేదు. అది వెళ్ళిపోయింది. రస వెళ్ళిపోయిందా? రస వెళ్ళిపోయింది. కిరీటముకుటోల్లసత్కటకహారకేయూరయుంమణిస్ఫురితమేఖలం అని ఒకటే పదం. ఏమిటో అది వారికే సాధ్యం. కిరీట ప్లస్ మకుట ప్లస్ ఉల్లసత్ ప్లస్ కటక ప్లస్ హార ప్లస్ కేయూర ప్లస్ యుక్ ప్లస్ మణి ప్లస్ స్ఫురిత ప్లస్ మేఖలం, ఇలా బ్రాకెట్లో రాసుకోండి. సాక్షాత్తుగా దర్శించకుంటే ఇలా రాయగలరా అనిపిస్తుంది.
అంటే ఇది ఫలానా రోజున ఏ శాలువా వేసుకున్నారు, ఏ రంగుది అన్నట్లు చెప్పినట్లుంది. అంత డీటెయిల్డ్ గా చెప్తున్నారు. సుపరివీత పీతాంబరం బ్రాకెట్ లో సు ప్లస్ పరి ప్లస్ వీత ప్లస్ పీత ప్లస్ అంబరం. సుపరివీత పీతాంబరం. కళాయ కుసుమ ప్రభం బ్రాకెట్ లో కళాయ ప్లస్ కుసుమ ప్లస్ ప్రభం. గలతలోల్లసత్కౌస్తుభం బ్రాకెట్ లో గలతల గల ప్లస్ తల ప్లస్ ఉల్లసత్ ప్లస్ కౌస్తుభం. మా ఇంట్లో నా జాయ గట్టిగా పోపు పెట్టింది. ఆ పోపు వాసన ఇక్కడికి వచ్చింది అంటే ఇంకా క్లాస్ చాలు అని అర్థం. అందుకు నాకు దగ్గు వచ్చేటట్టుగా పోపు పెట్టింది. వపుహు తత్ అయి ఇక్కడ చూడు ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు చూడు. ఇలా ఉన్నారు చూడు. భావయే కమల జన్మనే బ్రాకెట్ లో కమల ప్లస్ జన్మనే. నెక్స్ట్ దర్శితం. కమల జన్మనే అన్నప్పుడు కమల ప్లస్ జన్మనే రాసుకుంటాం. తర్వాత దర్శితం. అక్కడితో ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మీకు కుదిరినప్పుడు ఈ శ్లోకం గురించి కొంచెం డీటెయిల్ గా చెప్ప. తప్పకుండా. అంటే దీంట్లో దీంట్లో ఏదో చాలా గొప్పగా ఉన్నట్టుంది. ఇప్పుడే చెప్పేసుకుందామా, మళ్ళీ కుదరడం అంటే అది అలా జారిపోతుంది. ఏమో మరి ఇంకా 5 అయ్యాయి కదా. ఏమో మిగతా అందరూ చెప్పండి. 6 అయ్యాయి. ఇది విందామని ఓటు నా పక్కన ఓటు విందామని పడి. ఏంటత్త అంటే నువ్వుల పువ్వు ప్రత్యేక కళాయి కుసుమ ప్రభ. నేను అదే అనుకుంటాను. చక్కగా ప్రకృతి చూసిన వాడు. ఇప్పుడు నాకు ఇలా విష్ణుమూర్తి కనిపించేసిన ప్రకృతి చూడకుండా కాంక్రీట్ లో బతికేస్తున్నాను. కళాయి కుసుమమే తెలీదు. ఆయన చెప్తే నువ్వులు అది ఎలా ఉంటుంది అనుకుంటే మనం ఎలా వర్ణించలేము. నూల పువ్వు అని అర్థంలో రాస్తున్నాడు కళాయి కుసుమం అంటే. ఆ నీలం తాలూకా ఇక్కడే కాదు, మనకి తెలుగు భాగవతంలో కూడా ఇదే కళాయి కుసుమం అనే వస్తుంది. ఆ తెలుగు పేరు కూడా అంటే సంస్కృతం ఇరుగుడు పువ్వు అని ఉందండి. ఇరుగుడు పువ్వు అని ఉంది. ఇక్కడ ఇరుగుడు అని ఉందా? అయితే తెలుగు దీనిలో కళాయి కుసుమం అంటే ఇరుగుడు పువ్వు అని. నాకు ఇది సరిగ్గా తెలియదు. కళాయి అంటే నువ్వులు. చంద్ర అర్థం చూసాడు కదా, ఇరుగుడు అని ఉంది. తెలుగు ఈ ప్రతిపదార్థాల్లో ఎందుకో అది నువ్వుల పువ్వు కాంతి అని చూసినట్టు ఎందుకో జ్ఞాపకం ఉంది. కానీ చంద్ర ఇప్పుడు చూసి చెప్తున్నాడు కదా. ఇందుకు ఆ ఇరుగుడు పువ్వు అంటే ఏమిటో. అది తిలాడే అయి ఉంటుంది.
అదిగా ఇక్కడ ఇరుగుడు పువ్వు అని ఉంది. ఆహా. ఇరుగుడు పువ్వు యొక్క అని ఉంది. ఆ, ఇరుగుడు పువ్వు యొక్క ఇరుగుడు పువ్వు అంటే ఏంటో. ಇಲ್ಲಿ రెడ్ దీన్ని రోజువుడ్ని ఇరుగుడు కర్ర అంటారు. ఆహా. ఇరుగుడు పువ్వు అంటే అదేమిటో ఎవరికి తెలుసు. ఇంకా నువ్వుల పువ్వు అంటే కొంచెం ఊహించుకోగలం. మన శైలజ్ అడిగితే ఫోటో పెట్టేస్తుంది. చిట్టక ఇది రోజువుడ్ని ఇరుగుడు కర్ర అంటారు కదా. ఇరుగుడు అంటే సింసుప నల్ల దిరిసేన అని ఉంది. నల్ల దిరిసేన చిట్రేగి అని ఉంది. పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్టుంది. డాల్బేర్జియా లాటిఫోలా అంటే షేర్ ద ఫ్లవర్ తర్వాత ఎనివే మనం గురువు గారు అదే ఆయనైనా చెప్పండి శ్లోకమైనా ఏదో ఒకటి. ఇక్కడ ఈ కలాయ శబ్దం ఇంతకు ముందు కూడా వాడారు. ప్రత్యగ్రధారాధర లలిత కలాయ. ఈ కలాయ కుసుమము, కలాయ పుష్పము, దానికి ఏదో ఒక సందర్భంలో నేను ఎక్కడి నుంచి సంపాదించాను, మేబీ ఈ పువ్వా అన్నట్లుగా. అది కూడా కాదు అనుకుంటాను, ఏమిటో ఎవరికి చెప్పలేకుండా ఉన్నారు. దీంట్లో షేర్ స్క్రీన్ షేర్ అనేది ఉంటుందా? ఉంటుంది. మీరు షేర్ బటన్ హోస్ట్ చేసే గురువు గారిని. ఇది ఇప్పుడే షేర్ చేశాను కదా నేను. చేశారా? ఓకే. షేర్ బటన్ ఉంది. ఇట్లా 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 షేర్ చేయొచ్చు. ఇట్లా జస్ట్ షేర్ బటన్ నొక్కితే వస్తుంది. చేసాను. ఓకే ఓకే. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయాలి. ఓహో, మళ్ళీ ఒకసారి చేయాలా? ఓకే. ఇదేంటి ఇది పోయింది? మళ్ళీ ఒకసారి షేర్. ఒక్క నిమిషం. ఇప్పుడైనా కనిపిస్తుందా? కనపడుతుంది. అక్కడ ఏదో ఒక పుష్పాన్ని సంపాదించుకున్నాం ఎక్కడి నుంచో. వాడేదో ఇంగ్లీష్ పేర్లు ఏవో రకరకాలు ఇస్తే అవన్నీ పర్పుల్ కలర్ మేము ఒప్పుకోం. దత్తూరా కదండి. దత్తూర పుష్పం అండి. ఉమ్మెత్త పువ్వు. ఇది ఉమ్మెత్త పువ్వు. ఇది దత్తూరా. కాదు 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 కాదు. నల్లటి రంగు రాసే ఇరుగుడు. ఇరుగుడు అంటే మీకు సింసుప వృక్షం సీతమ్మ సింధురకాండలో కాదు, మన రోజు వుడ్ ఉంటుంది కదా, వుడ్ దీనిలో దాన్ని ఇరుగుడు కర్ర అంటారు కార్పెంటర్లు వాళ్ళను. కాదు, గూగుల్లో కలయా ఫ్లవర్ అంటే ఇండియన్ పీ ఫ్లవర్ బ్లూగా ఉంది, మన లిల్లీ లాగా పై నుంచి వచ్చి. ఇండియన్ పీ చేయి దాన్ని షేర్ చేయి. స్క్రీన్ షాట్ చేశానమ్మా, మీ వాట్సాప్ చూసుకో. స్క్రీన్ షాట్ చేశాను. గూగుల్ అమ్మ ప్రకారం అదేదో చెప్పింది సైంటిఫిక్ వర్డ్ ఇండియన్ పీ, మన పీ స్టాల్ యొక్క ఫ్లవర్ ఏదో అని పెట్టింది, బ్లూ. మన గ్రీన్ పీస్ పువ్వు అంటున్నాడు ఈ గూగుల్. అదే కదా నీకు వాట్సాప్ పెట్టాను, లాస్ట్రస్ సంథింగ్ ఒకలాగా ఉంటుంది. ఆ పువ్వు అది. ఓ మధ్యాహ్న చంద్ర, నేను మీకు పంపించాను, స్క్రీన్ షేర్ చేయరా?
ఒక్క నిమిషం. శనగ పువ్వు అయితే మళ్ళీ గ్రీన్ పీస్ మనం తింటాం కదండి, ఆ, గింజలు పీస్ అని దాన్ని మనం స్వచ్ఛమైన తెలుగులో దాన్ని ఏమంటాం? బఠానీలే అంటారు. తెలుగు వాళ్ళు తినరు అది. బఠానీలా? బఠానీ తెలుగు అంటారు. పచ్చి బఠానీలు అయితే. పచ్చి బఠానీ. ఓ, ఆ అది బఠానీ అనేది బఠానీ తర్వాత అవుతుందేమో, మొక్క కాదేమో బఠానీ కదా, బఠానీలు చేస్తారు అనుకుంటా. బఠానీలు అంటారు, తినే బఠానీలే. వీటిని పచ్చి బఠానీ అంటారు, గ్రీన్ పీస్ పచ్చి బఠానీ. కానీ ఇక్కడ ఇది ఇరుగుడు కాదక్క, పువ్వు యొక్క ఇది కాదక్క, కలాయ ఆహా, ఇది కాదు, అది కాదు అది కాదు. అది అది కాదు. కాదు, అది కాదు. నల్లని కాంతితో అంటే నల్లగా ఉండాలి కదా ఆ పువ్వు. కరెక్ట్. ఇది అయితే ఒకటి ఇప్పుడు ఆ ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు అని చెప్పి ఒక మహనీయులు ఉండేవారు కదా, అవును. వారు కూడా సాక్షాత్తు ఏదో సందర్భంలో ఎవరితోనో అన్న మాటలు ఏమిటంటే, చాలా సందర్భాల్లో నల్లనివాడు అని చెప్పి విపరీతంగా నల్లగా చెబుతారు. ఆ కృష్ణుడు గాని రాముడు గాని వాళ్ళు ఆ నలుపు మనం అనుకున్నటువంటి నలుపు ఏం కాదది, చామన ఛాయ. ఆ శ్యామము, శ్యామాంగ అనే దానికి తెలుగులో చామంఛాయ అని అనేటువంటి మాటలో వ్యవహారం వచ్చింది అని అన్నారు వారు. ఎందుకంటే అటువంటి వారి మాటలు మనకి ప్రమాణం కదా. తర్వాత ఇక్కడ కాళీమాత పూజ అప్పుడు శ్యామ అంటారు. శ్యామ అన్నప్పుడు ఆ విగ్రహాన్ని వీళ్ళు గ్రీనిష్ అంటే నలుపులో చిన్న గ్రీనిష్ కలర్, అంటే బ్లూ కాదు, గ్రీన్ కాదు, బ్లాక్ కాదు, అలా ఉంటుంది ఆ కలర్ చెప్పాలంటే. అలా టైపు విగ్రహాన్ని పెడుతూ ఉంటారు వీళ్ళు శ్యామ అన్నప్పుడు. ప్యూర్ బ్లాక్, కాళీ అన్నది బ్లాక్ అంటే నల్లగా పెడతారు. శ్యామ అన్నప్పుడు అది దానిలో చిన్న గ్రీనిష్ కలర్ కలిసినట్టుగా ఉంటుంది. అదే మరి అదే కదా లలిత శాస్త్రంలో శ్యామభావ ధనద్వయ అని వస్తుంది కదా. శ్యామ పూజ అని చేసినప్పుడు వాళ్ళు అలాంటి విగ్రహం పెడుతూ ఉంటారు. మా అమ్మగారు ఏదో పాట చెబుతున్నారు, శ్యామ సుందర రామ అని కూడా ఉంది కదా. ఓకే, తర్వాత శ్లోకానికి వెళ్ళిపోదామండి. చాలా ఆ కళాయకు సుమందర ఇంకా 4 ఉన్నాయి ఈ రోజుకు. అంటే మీకు కూడా లంచ్ కి టైం అయినట్టు. అయితే ఇక్కడ అయితే ఒకసారి అందరూ కూడా ఈ 5 శ్లోకాలు చదివి క్లోజ్ చేస్తే బాగుంటుందేమో. అయితే నేను కొంచెం ముందు ఆగుతాను, మీరందరూ 5 శ్లోకాలు చదివిన తర్వాత వెళ్ళిపోతాం. మేము రేపు వైజాగ్ లో కలుస్తున్నాం, 6 మంది నారాయణీయం ఇదే పారాయణ చేస్తున్నాం. ఇప్పుడు కూడా త్రిపుర వాళ్ళ ఇంట్లోనే మొత్తం 6 అక్కడ మొత్తం రేపు మధ్యాహ్నం అక్కడ ఉంటాను త్రిపుర వాళ్ళ ఇంట్లో నేను. సో అనుకోకుండా ఇంకా 2-3 కూడా వచ్చి ఉన్నారు, మొత్తం 6 ఉన్నాం. రేపు మాట్లాడకుండా బుద్ధిగా వాళ్ళ చేత చేయిస్తాను, వాళ్ళు అల్లరి చేయకుండా. నేను అది నా డ్యూటీ. కలిసారంటే కబుర్లు చెప్పకుండాను నారాయణీయం పెట్టాను. ఇప్పుడు అనుకోకుండా అంటే భగవంతుడి కృప. ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో చిన్న టూర్ ప్లాన్, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు. ఇది తప్పితే ఇంకోటి లేకుండాను అలా బాగా పెట్టాడు దేవుడు అనేసి. నారాయణీయ మైత్రి అందులో భాగవతం వాళ్ళు కామన్ ఉన్నారు కదా, వాళ్ళని వదిలే ఉద్దేశంలో అయితే లేను. అది కలకత్తాలో మాత్రం మేము ఒక్కడే. ఎందుకు బళ్ళమూడి లక్ష్మి, నిర్మల నేను వచ్చినప్పుడు నేను ఒకదాని, ఇప్పుడు మాధవి ఉంది. నీ 2 కోడళ్ళు నీకు లక్ష్మీ పార్వతులు పక్కన ఉన్నారు. వాళ్ళిద్దరు అటు కానీ ఇప్పుడు శ్రీనివాస్ కొడుకు పెళ్ళినప్పుడు అది కూడా నేను ప్లాన్ చేస్తాను. అప్పుడు 6 ఎక్కడికి వెళ్ళినా మనకి మినిమం 6 నెంబర్ ఉన్నారంతా, మనం బెంగలేదు. మనకి ఒక 1/2 డజన్ లెక్క సరిపోయేలాగా. సరే మనం చదువుతాం. అందరికీ నమస్కారం. హరి నమస్కారం.
మళ్ళీ మొదటిది నేనే చదువుతాను. ఇదే మొదటిదే కష్టంగా ఉంది. మొదటి 3 కష్టంగా ఉన్నాయి యాక్చువల్లీ. మొదటిది నేను చదవనా? స్థితస్సకమలోద్భవస్తవ హినాభి పంకేరుహే కుతస్విదిదమంబుధా ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతామగాద్వికస దష్టదృష్ట్యంబుజాం. తామగా నా పదం ఏంటి అక్కడ? చతుర్వదనః చతుర్వదనతాం అగాత్ వికసత్ అష్టదృష్ట్య అంబుజం. దృష్టి అంబుజం. ఓకే. చతుర్వదనతాం అగాత్ వికసత్ అష్టదృష్ట్యంబుజాం. ఇంకొక మాట చదివేసి మొదటి నుంచి ఇస్తాను. చతుర్వదనతామగాద్ వికసదష్టదృష్ట్యంబుజాం. సితస్య కమలోద్భవస్తవ హినాభిపంకేరుహే కుతస్విదమంబుధాం ఉదితమిత్యనాలోకయన్ తదీక్షణ కుతూహలాత్ ప్రతిదిశం వివృత్తాననః చతుర్వదనతామగాద్వికసదష్టదృష్ట్యంబుజాం. చిన్నత మీరు చదివండి. 2 మీరు చదివండి. ఓకే. మహార్ణవవిఘూర్ణితం కమలమేవ తత్కేవలం విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్. కా ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం కుతస్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్. మూడోది నేను చదవనా? అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్ ఇతి స్మ కృత నిశ్చయ. తప్పు చెప్పానా? అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్ ఇతి స్మ కృత నిశ్చయ స ఖలు నాళరంధ్రాధ్వనా సయోగ బల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః త్వదీయమతి మోహనం నతు కళేబరం దృష్టవాన్. అక్కడ సరో రుహ దగ్గర మీరు సరో రుహ అని వదిలేశారు. ఇక్కడ తర్వాత విసర్గం, మళ్ళీ విసర్గం ఉంది పక్కన. మళ్ళీ మొదటి అవుతారైతే అముష్య హి సరోరుహ కిమపి కారణం సంభవేత్ ఇతి స్వయోగ బల విద్యయా సమవరూఢవాన్ ప్రౌఢధీః త్వదీయమతి మోహనం నతు కళేబరం దృష్టవాన్. కరెక్టేనా? నాలుగోది ఎవరు చదువుతారు? సరోరుహ అని 2 అలా చదవాలా? ఇంకేమైనా అది వేరే చదవాలా? సరోరుహ మళహకారం
అంటే మధ్యలో అది వచ్చింది కదా, అందుకని మిడిల్లో వచ్చింది కదా, అందుకని. సరోరుహ అది అని చదవమన్నట్లు కదా, అంటే ఆ విసర్గలు వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ పెట్టకుండా దీంతో చదవమన్నారు కదా, సరోరుహ కిమపి అని. మపి ఉమ్. సరోరుహకి సరోరుహ కిమపి సంభవేత్. ఓకే, తర్వాత తతః సకలనాలికా నాలుగోది నేను చదవనా అండి? చదవం. తతః సకలనాలికా వివరమార్గగో మార్గయన్ ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ నివృత్య కమలోదరే శుఖనిషన్న ఏకాగ్రధీః సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ. పర్ఫెక్ట్. తర్వాత చాలా పర్ఫెక్ట్ గా చదివారు. ఎక్కడ తక్కువ లేదు. నెక్స్ట్ నీలక్క చదువుతారా? శతేన పరివత్సరైర్దృఢ సమాధి బంధోల్లసత్ప్రబోధ విశదీకృతః సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతదృశా వ్యచష్ట పరితుష్టధీర్భుజభోగ భాగాశ్రయం. ఎక్కడైనా తప్పు ఉందా? సరే, కొంచెం ఇంకా ముందుకు మళ్ళీ అంటే పదాలు సరిగా పలికారు కానీ అంటే చాలా విరిచినట్టు అనిపించింది. శతేన పరివత్సరైర్దృఢ సమాధి బంధోల్లసత్ప్రబోధ విశదీకృతః సఖలు పద్మినీ సంభవః అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతదృశా వ్యచష్ట పరితుష్టధీర్భుజభోగ భాగాశ్రయాం. భుజగ భోగ భాగాశ్రయం. వ్యచష్ట పరితుష్టధీర్భుజభోగ భాగాశ్రయం. భుజగ కదా. ఓకే, వ్యచష్ట పరితుష్టధీర్భుజగ భోగ భాగాశ్రయాం. నేను చదివిదా? భాగాశ్రయం కదా, శ్రయాం అన్నారు. భాగాశ్రయం. శ్రయామా శ్రయమా? శ్రయం. శ్రయం. ఓకే ఓకే, తర్వాత చదివిదా? ఇందాక నేను చదివాను. చదివేసాను. కిరీటమకుటోల్ల సత్కటకహార కేయూరయం మణిస్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభంగల గళతలోల్ల సత్కౌస్తుభం వపుస్తదై భావయే కమల జన్మనే దర్శితం. ఇక్కడ మేఖలం దగ్గర ఆపాలి, తర్వాత ప్రభం దగ్గర ఆపాలి కదా చిట్టత. ఆపిదా? కిరీటమకుటొల్ల సత్కటకహార కేయూరయం మణిస్ఫురితమేఖలం సుపరివీత పీతాంబరం కలాయ కుసుమ ప్రభం గళతలోల్ల సత్కౌస్తుభం వపుస్తదై భావయే కమల జన్మనే దర్శితం. నెక్స్ట్ మళ్ళీ చదవాలా? బాగా చదివి. నెక్స్ట్ ఏడోది కూడా చదివేస్తారా? నేనా? శృతి ప్రకర దర్శిత ప్రచుర వైభవ శ్రీపతే హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యాదృశో పురుష్వధియమాశు మే భువన నిర్మితౌ కర్మఠాం ఇతి ద్రుహిణ వర్ణిత స్వగుణ బ్రహ్మిమా పాహి మాం.
అయిపోయింది. ఓకే 8 మనకి నేను ట్రై చేయనా? చదివేయండి. ట్రై చేస్తాను. వచ్చును అంటలేదు, ట్రై చేస్తాను. లేదు చదివేది. లభస్వ భువనత్రయీ రచన దక్షతామక్షతాం గృహాణమదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే భవత్వఖిల సాధనీ మయి చ భక్తిరత్యుత్కటేత్ ఉదీర్య గిరమాదధా ముదిత చేతసం వేధసం. బాగా చదివారు. ఇప్పుడు తర్వాత 9 ప్రభ ఆంటీ చదువుతారు. 9 ప్రభ ఆంటీ చదువుతారు. చదివేసి మీ మైక్ ముందు పెట్టుకోవాలో ఏంటో, మీ ఇద్దరు చాలా లోగా వినిపిస్తున్నాయి మాటలు. రాజీ మేడం ఏంటి ఈరోజు యాక్టివ్ గా లేరు, సంగతి ఏంటి? చదువుతానండి, చదువుతాను అన్నా సరే. ఒకటి కాదు, మీకేంటంటే మొదటి నుంచి చివరి దాకా చదవండి. అదే ఇప్పుడు ఎవరు చదువుతున్నారా? చిట్టత్తయ్య గారు చదువుతున్నారా? మాధవి వేదుల గారు. ఓకే. ఖలు దివ్య సంవత్సరానవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికం ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత పవన పాథసి పీతవాం. ఇక్కడ కృత తపాస్ తతస్సఖిల తతస్స అన్నప్పుడు మీరు అక్కడ 2 సార్లు పలకాలి. తర్వాత ఇక్కడ జంబిత తర్వాత పవన అన్నప్పుడు అఫ్ అనే సౌండ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి. అక్కడ తహ తర్వాత సా వచ్చినప్పుడు తస్ 2 సార్లు అవుతాయి. తా తర్వాత 2 సార్లు. కృపా కృత తపాస్తతస్సఖలు. శతం కృత తపాస్తతస్సఖలు దివ్య సంవత్సరా నవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికం ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా భవద్బల విజృంభిత పవన పాథసి పీతవాన్. ఓకే. తర్వాత రాజు గారు. నమస్తే. తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సహ ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజా నిర్మితౌ తథావిధ కృపాభరో గురుమరుత్పురాధీశ్వరా త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః. పురాధీశ్వర దగ్గర దీర్ఘం అన్నట్టు అనిపించింది చివర్లో. అక్కడ దీర్ఘం ఉందండి, ఇక్కడ లేదా మీ దాంట్లో? ఇక్కడ నా దాంట్లో లేదు, మీ దాంట్లో ఉందా? తెలుగు దాంట్లో ఉందండి. ఓకే ఓకే. యా 2 పుస్తకాల్లో లేదు, నా దగ్గర ఉన్న వాటిల్లో. అవునా? దాదాలో లేదు. నా దాంట్లో కూడా లేదండి. పురాధీశ్వర ఉంది. నా దీంట్లో ఉంది ఈశ్వర దీర్ఘం. ఓకే సరే. అంటే దేవుడిని అనుకునేటప్పుడు ఎలా అయినా అనుకోవచ్చు. అదొకటి అలాగే యూకేవి శర్మ గారు చెప్తారు కదా, అది అదే సార్ చెప్తారు, గురుగారు చెప్తారు. ఓకే సరే, ఇక్కడతో ముగిద్దాం.